అరే మీకు 200 ఇస్తా. ఓకే 200 రూపీస్. శర్వందనా? అట్లా కాదు, ఓళ్ళు కరెక్ట్ రాస్తే వాళ్ళకి 200 రూపీస్. ఓకేనా? చూడరిగో ధర ఉంది, ఇక్కడ బియ్యం, ఇక్కడ మంచు, ఇవన్నిటిని కలిపి ఈ 5 బాక్స్లో రాయాలి. ఈ 5 బాక్స్లో రాస్తే వాళ్ళకి 200 రూపీస్. ఓకే ధర రైసు మంచు అదేంది అది వెరైటీగా రాసినావు. మంచిగా ఏమన్నా తింటావు? నేను తినే చాక్లెట్ అన్నాను. మంచి తినే చాక్లెట్ కాదు కానీ ఇందులో ఐస్ అని రాయాలి ఒక దాంట్లో. మరి ఇందులో రైస్ అని బియ్యాన్ని ఏమని రాసినావు? ఎట్లా రాసినావా? ఇది ధరనా? ధరను రాసినావా? రైస్ ఓకే, ఇంగ్లీష్ రైస్ ను రైస్ అంటారు, బియ్యాన్ని రైస్ అంటారు. ఓకే మంచిగా ఐస్ అంటారా? ఐస్ కాకపోతే ఇది రాంగు. ఎట్లా ఎట్లా రాసినా ఒక లెటర్ ఇట్నే ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క లెటరే రాయాలి అన్నట్టు. వచ్చిందా ఆన్సర్ ఏమన్నా? 200. ఓకే 200 రూపీస్ ఇస్తా అన్న. ధరనా? అది రాంగ్. ఫస్ట్ ఇది రాంగ్. సి స్మాల్ లెటర్ బిగ్ లెటర్ ఐ. ఓకే రైస్ రాసినావు, ఐస్ రాసినావు. మరి ఇది ఏంది? ఇది ఇక్కడ ఏం రాస్తావు? ఇంకో బాక్స్ ఉంది ఖాళీ, అది ఒకటి రాస్తే అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఏం రాస్తుంది ఆన్సర్? ఏందా ఏంటిది? లవ్ సింబల్ ఎత్తున్నావా ఏంది? దీన్ని ధర చేసి దీన్ని రైస్ చేసినావా? అది రాంగ్. అది వచ్చింది 100% వచ్చింది. వచ్చిందా? 100% వచ్చింది. ప్రైజ్ వెరీ గుడ్. యా ప్రైస్ అంటే ధర, ప్రైజ్ పీని తీసేస్తే రైస్ అంటే బియ్యం, ఆరుని తీసేసి పీ 2 తీసేస్తే ఐస్ మంచు. వెరీ గుడ్.